హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా వంట చేస్తున్నా, ఇంకా మా ఆయన గారికి అయితే ఇంకా బాక్స్ పెడుతున్నా. ఇంకా అవినాష్ కూడా లేచి ఇంకైతే కూర్చున్నాడు. ఇంకా అదే ప్లేస్ అనమాట, లేచి వచ్చిన వెంటనే అక్కడ కూర్చుంటాడు. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇంకా అని చెప్పాను కదా, ఇంట్లో కొన్ని పెండింగ్లో ఉండే పనులన్నీ అయితే ఇంకా చేసుకుంటున్నా. ఇంకా నెట్ అయితే తీసి ఆ షెల్ఫ్ క్లీన్ చేయాలని అయితే ఇంకా ఆ నెట్ మొత్తం తీసాండి, మస్కిటో నెట్. ఇంకా అది ఉండటం వల్ల షెల్ఫ్ అయితే చేయడానికి ఉండట్లేదు. ఇంకా మొత్తం ఖాళీ చేసి బయట పెట్టేసాను సామాన్లు, ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఇంకా నాకైతే ఇలాంటి పనులు అయితే చాలా ఇష్టం, ఎందుకంటే చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ చేసిన తర్వాత మాత్రం చాలా నీట్గా క్లియర్గా ఉంటాయి. మోస్ట్లీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా ఇది మొత్తం కింద పడకుండా ఇలాగా ఒక చాట్లోకి ఇంకా పెయింట్ బ్రష్తో అయితే క్లీన్ చేసిన బాగా వస్తుంది అన్నమాట. నార్మల్ చీపర్తో కంటే కూడా ఇలా బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్నవి ఇంకా చేయడం అయితే కొంచెం కష్టం, బట్ ఇలాంటి చిన్న బ్రష్లు అయితే బాగా వస్తాయండి. నాకైతే ఇలాంటి వ్లాగ్స్ చూడాలన్నా ఇంకా ఇలా చేయాలన్నా కూడా ఇష్టము. ఇంకా మస్కిటో నెట్ చూసారు కదా, ఇవి వచ్చేసి కుంకుడుకాయలు అనమాట, ఎండబెట్టాము. ఇంకా ఈ నెట్ వచ్చి కింద ఫోల్డ్ చేసి ఉతికాను, బట్ ఇలా ఒకసారి ఇదంతా ఓపెన్ చేసి ఇంకా మళ్ళీ వాటర్ అయితే ఇంకా డాబా పైన పెట్టి ఇంకా క్లీన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి వైట్ కలర్ కదా, మొత్తము దుమ్ము పట్టేసి ఇదంతా అయిపోయిందండి. దీన్ని వచ్చి ఒక 2 monthsకి ఒకసారి క్లీన్ చేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎండిపోతే ఇంకా వచ్చి ఇంక ఇంట్లో పెట్టాలి. ఇంకా పిల్లలు అయితే కిందకు వచ్చేసరికి ఇంకా ఇలా ఉందండి హాలు. అవినాష్ కార్టూన్స్ పెట్టుకొని చూస్తున్నారు పిల్లలిద్దరూ. ఇంకా ఆ పనులన్నీ అయిపోయాక ఇంకా నేను కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రేయర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంక ఇలా అయితే ఉన్నా. ఇది వచ్చేసి మా కరివేపాకు చెట్టు. ఇంకా వంట చేయాలి, దానికోసం అయితే ఇంకా కరివేపాకు కోసుకెళ్దామని అయితే ఇంకా వచ్చా. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ ఏం కర్రీ అంటే మటన్ కర్రీ వండుదామని ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మసాలా, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఇంకా మొత్తం అన్ని కలిపి అయితే ఇలా మిక్స్ చేసి ఇంకా పేస్ట్ చేస్తానండి. ఇలాగే బాగుంటాయి. ఒక 2-4 లవంగాలు, ఇంకా యాలకులు, దాల్చిన చెక్క, ఇవండి. ఇంక ఎక్స్ట్రా ఏం మసాలాలు అయితే నేను వాడను. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకొని దాల్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మటన్ వేసుకుని ఇంకా మొత్తం దాన్ని ఫ్రై అవనివ్వాలి. ఇంకా సాల్ట్ వేసుకుని, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ, సాల్ట్తో కంపేర్ చేస్తే కల్లుప్పు ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. ఇంకా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసి మగ్గనివ్వాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, మటన్లో వాటర్ అంతా అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులో మసాలా వేసుకున్నా, అదే నేను పేస్ట్ చేసి పెట్టాను కదా, ఆ మసాలా అయితే వేసుకుని బాగా కలయపెట్టాలి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, వాటర్ అంతా మగ్గింది. ఇంకా కారం కూడా వేసి ఇంకా గ్రేవీకి తగ్గ వాటర్ వేస్తున్నా.
చూసారు కదా ఫ్రెండ్స్, కుక్కర్ మూత తీసేసరికి ఇంకా కర్రీ అయితే రెడీ అండి. ఇంకా దీంట్లో కాంబినేషన్ రసము, ఏదైనా నాన్ వెజ్ కర్రీ, ఎగ్జాంపుల్ చికెన్ ఆర్ మటన్కి రసం ఉంటే బాగుంటుంది కదా. ఇంకా తినేసాక ఇంకా పిల్లలు అయితే ఇంకెక్కడ ఎదురుగా చేయలో ఇంకా ఆడుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ యాషల్ వేస్తున్నాడు, ఇక్కడ ఏదో డాన్స్ అంట, కొత్తగా చూసాడంట, ఏదో స్టెప్ అయితే వేస్తున్నాడు. చూడండి, మేము తిన్నప్పుడు తిన్నన్నాడు, స్నాక్స్ తినేసాడు. ఇంకా తర్వాత వాడు అక్కడికైతే పెట్టాను. ఇంకా ఆకర్ష్ అయితే ఇంకా ఇక్కడ ఆడుతున్నాడు వాళ్ళ చెల్లితో. ఇంకా మధ్యాహ్నం ఇంకా ఇంటి పైకి వెళ్ళి ఇంకా ఆడుకుంటున్నారండి వాళ్ళ చెల్లితో, ఇంకా వాళ్ళిద్దరూ కలిసి. ఇంక ఈ నెట్ అయితే ఇంకా ఆరిపోయింది, ఇంకా అది తెచ్చాను. ఇంకా మా ఆయన వచ్చి ఇంకా అదంతా అయితే ఇంకా సర్దుతున్నాను అనమాట. ఇక్కడ నేను వీడియో తీయాలని నేను ఇంకా సర్దలేదు, ఇంకా ఆయన సర్దుతుంటే ఇంకా వీడియో తీస్తున్నా. అప్పటికే అవినాష్ అయితే పడుకున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ. ఇంకా ఈ నెట్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసా, 485 ఎంతో పడింది. బట్ చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా డైలీ ఫోల్డ్ చేసుకొని తీయాల్సిన అవసరం లేదు. ఇంక ఇది వాష్ చేసినప్పుడు తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ దీనికి జిప్ కూడా ఇచ్చారు 2 సైడ్స్. అది ఓపెన్ చేసుకుని ఇంకా జిప్ అయితే పెట్టుకోవచ్చు. లోపల సైడ్ బయట సైడ్ కూడా జిప్ ఉంది, ఇంకా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడడానికి కూడా ప్రిన్సెస్ హౌస్ లాగా బాగుంది పిల్లలకైతే. నాకైతే చాలా నచ్చిందండి. బట్ పిల్లలు ఏదైనా పెన్తో పెన్సిల్తో ఏదన్నా గుచ్చితే మొత్తం హోల్స్ పడిపోతుంది, అక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అవతల్లో అయితే పొద్దున్నుంచి ఆటలు ఆడేసి ఇంకా పడుకున్నాడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.